గాయ్స్, సో ఇవాళైతే కాస్కోకి వచ్చాము గోల్డ్ బార్ తీసుకుందాం అని చెప్పేసి. సో రీసెంట్ గా కాస్కోలో అయితే గోల్డ్ బార్స్ అమ్ముతున్నారనమాట. సో ఎప్పుడు వచ్చినా స్టాక్ అస్సలు దొరకడం లేదు. లాస్ట్ టైం కాస్కోకి వచ్చినప్పుడు మాకు స్టాక్ దొరకలేదు అండ్ వేరే లొకేషన్ కాస్కోకి కాల్ చేసినప్పుడు స్టాక్ ఉంది అన్నారు, కానీ మేము వెళ్లే లోపే స్టాక్ అయిపోయింది అనమాట. మాకు 1 hour డ్రైవ్ పట్టింది. అప్పుడు ఇమీడియట్ గా బయలుదేరిపోయాం, కానీ స్టాక్ వెళ్లేసరికే లేదు. సో ఇంక ఈ కాస్కోకి కాల్ చేస్తూ ఉన్నాం అనమాట. అవును స్టాక్ వచ్చింది అన్నారు. సో ఇంక ఇమీడియట్ గా బయలుదేరేసి వచ్చేసాం అనమాట. కానీ యూజువల్ గా మనకి గోల్డ్ బార్స్ ఉంటే ఈ డిస్ప్లేలో పెట్టేస్తారు, ఈ జ్యువెలరీ డిస్ప్లేలో. కానీ మాకు అసలు కనిపించలేదు వెళ్ళగానే. ఎంత చూసినా లాస్ట్ కి ఇంకా కింద అయితే పెట్టేస్తున్నారు అనమాట. ఫైనల్లీ ఉంది అన్న హోప్ అయితే వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే చాలా సార్లు తిరిగాం అనమాట ఈ గోల్డ్ బార్స్ కోసం అయితే. అండ్ ఇక్కడ వీళ్ళని పిలిచి మేమైతే 2 కొన్నాము. పర్ మెంబర్షిప్ కి అయితే 5 తీసుకోవచ్చు. ప్రజెంట్ మేమైతే 2 తీసుకున్నాం అనమాట. దీని కాస్ట్ అయితే $2679.99 $2680 అయితే ఉందన్నమాట. మన ఇండియన్ రూపీస్ లో 2,20,000 అనమాట. సో ఇంకా నేనైతే డైరెక్ట్ గా ఇస్తారనుకున్నాను, కానీ అలా ఇవ్వలేదు. ఫస్ట్ క్యాషియర్ దగ్గరికి వెళ్ళేసి క్యాష్ అమౌంట్ పే చేసేసి తర్వాత మర్చెండైజ్ పికప్ దగ్గరికి వెళ్ళి పిక్ చేసేసుకోవాలి. సో ఫైనల్లీ పిక్ చేసేసుకున్నాం అనమాట. ఇది ఒక్కొక్క గోల్డ్ బారు 31.1 grams అయితే ఉందన్నమాట.